ఏంటన్నా ఈ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం వ్యవధిలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుందంటారు మీరు చెప్పండి. పరిపాలన విధానం అయితే అది ఎలా జరుగుతుందో నాదెల్లా మనోహర్ గారికి ఆయన కొణిదెల నాగేంద్ర బాబు గారికి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదమ్మా. రాజకీయం తెలియదంటారు ఏంటన్నా? ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుందన్న? ఆయన తెలియకుండానే 21 గెలిచారంటారా? 175కి 175 గెలిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటా. 21కి పోటీ చేసి 21కి కాదు. అవునన్నా, ఇప్పుడు వైసీపీ 175కి 175 పోటీ చేసింది. పట్టుమని 11 స్థానాలు కూడా రాలేదు. మరి 11 స్థానాలు వచ్చిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలే అంతలా మాట్లాడుకుంటుంటే మరి ఆయన 21కి 21 పోటీ చేసి 100కి 100% గెలిచిన వ్యక్తికి ఆయనకు తెలియకుండానే ఉంటుందంటారా? 100కి 100 అంటే ఎలా? అంటే 100కి 100% 21 గెలిచారు కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ స్థానాలు ఎన్ని? 175 స్థానాల్లో ఎన్ని స్థానాలు పోటీ చేయాలి జనసేన? 175 పోటీ చేయాలి. పోటీ చేస్తే ఎన్ని స్థానాలు పోటీ ఉన్నారు కదా, వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా మరి కదా. మరి మేము గెలిచాము 100% కాదు కదా, 3%. 21 అంటే 3% కూడా కాదు, 2% అనుకుంటా, అంతే కదా. 175కి ఎంత? 21 అంటే ఎంత మీరే చెప్పాలి. 1%, 2%, 3%? అంటే పెద్ద వైసీపీ పార్టీతో కంపేర్ చేసుకునేంత కాదు, చాలా తక్కువలోనే పోటీ చేశారు వాళ్ళు. లీస్ట్గా పోటీ చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఓట్లు పోలేని వైఎస్ఆర్సీపీకి కానీ కుటుంబ ప్రభుత్వం కానీ తేడా అంత 44% వాళ్ళకి వచ్చినట్టుంది, 40% వైసీపీకి వచ్చింది. ఎంత తేడా? 3% తేడా. 3% తేడా. ముగ్గురు కలిసి పోటీ చేస్తే 3% తేడా. ఒక్కడు పోటీ చేస్తే ఎంత? అంటే అన్న ఓకే, మీరు అన్న పాయింట్ నాకు నచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తే కదా, మరి 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు? ఇవాళ 11 కావచ్చు తమ్ముడు, రేపు 111 అవ్వచ్చు కదా. ఎలా అవుతుందన్న? ఇప్పుడు ప్రజలే బుద్ధి చెప్పారని టీడీపీ శ్రేణులు అంతా చెప్తున్నారు. చెప్పుతో కొట్టిన విధంగా బుద్ధి చెప్పారు, అందుకని 11కి పరిమితం అయ్యారు అనేసి చెప్తున్నారు కదా. అరాచకాలు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం నేతలంతా. 23 సీట్లు వచ్చే తప్పు చంద్రబాబు నాయుడు చేశాడా? ఆయనకి ఎలా వచ్చినాయి ఆ రోజు 23 సీట్లు? ప్రజల తీర్పు. ఫైనల్గా ఇదంతా పక్కన పెడితే ఈయన పరిపాలనా విధానం ఎలా ఉంది, ఏం చేస్తున్నారంటారు? పరిపాలన తీరు గురించి పక్కన పెడితే తమ్ముడు, పరిపాలన ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైనా కానీ రాహుల్ గాంధీ గారు మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చిన్న స్టేట్మెంట్. రాహుల్ గాంధీ గారు చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు ఆగస్టు 5వ తారీఖు ప్రజా బ్యాలెట్ ఓటు గురించి ఆయన చెప్తా అన్నాడు. ఆయన చెప్పిన దాని గురించి తర్వాత మాట్లాడదాం. యూపీ ఉత్తరాఖండ్ ఎలక్షన్ జరిగింది కదా, దాని గురించి ఆయన ఒక చెప్పాడు స్టేట్మెంట్. ఆయన మజాగా చెప్పట్లా, ఆయన సీరియస్గా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఆ బ్యాలెట్ ఓకేమా, ఎలక్షన్ వాళ్ళు తప్పు చేశారన్నాడు. మరి ఇప్పుడు జగన్ అన్న 2.0 అంటున్నారు, సినిమా వేరేలా ఉంటుంది అంటున్నారు, యాప్ కూడా లాంచ్ చేస్తున్నారు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ. ఎవరైతే ఏదైనా సమస్య చేశారో ఆ యాప్లో లాగిన్ అయ్యి మీ సమస్యను దాంట్లో పెట్టండి అనేసి చెప్తున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు రెడ్ బుక్ రాసుకున్నారు, వీళ్ళు డిజిటలైజేషన్ ద్వారా సిస్టంలో నోట్ చేస్తున్నారు, అంతే కదా డిఫరెన్స్. అంటే రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఇలానే రెడ్ బుక్ అంటూ చేస్తారా? ఏమబ్బా, కనిగిరిలో లోకేష్ తగ్గేదే లేదంటే తప్పు. వాడెవడో కార్యకర్త ఫ్లెక్స్ పట్టుకొని రప్ప అంటే జగన్ జస్ట్ పాంప్లెట్ చదివితే అది తప్ప, ఇది తప్ప, ఏది తప్పు? ఇప్పుడు లోకేష్ గారు తగ్గేది లేదంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాంప్లెట్ అంటే ఒక కార్యకర్త చదివిన ఫ్లెక్స్ అట్లా పట్టుకొని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త పట్టుకున్నాడు. కార్యకర్త కదా పట్టుకుంది, మీరు చూసారు కదా, మీరు మీడియానే కదా, చూడలేదా మీరు? కార్యకర్త కదా పట్టుకుంది, ఏది తప్పు? అంటే ఓవరాల్గా ఇప్పుడు ఫ్లెక్స్ చదివింది తప్ప, నాయకుడు అనేది తప్ప. అంటే ఓవరాల్గా మీరే చెప్పండి, మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు కింద గ్రౌండ్ రియాలిటీ చూస్తున్నారు కాబట్టి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉంది, నేను వచ్చిన తర్వాత మంచిగా ఉంది. ఏమండి, మేమైతే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉండి, మేమైతే పక్కా కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మేము కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలా. రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా మాకు ఇబ్బంది లేదు, అర్థం ఉందా? మాకు రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా ఇబ్బంది లేదు, మాకు కేంద్రంలో కాంగ్రెస్ కావాలా. మొన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు ముస్లింలు తీవ్రవాదులు కాదు, పాకిస్తాన్ ముస్లింలే తీవ్రవాదులు, అర్థమైందా? పవన్ కళ్యాణ్ కదా, ముస్లింలు తీవ్రవాదులు కాదు, పాకిస్తాన్ ముస్లింలే తీవ్రవాదులు. దాన్ని బట్టి కొద్దిగా స్టేట్మెంట్లు, ఎందుకంటే ఆయన
డిప్యూటీ సీఎం కొన్ని స్టేట్మెంట్లు జాగ్రత్తగా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఈ స్టేట్మెంట్ విని ఇది కాదు తిట్టాల్సింది. దేశం కోసం ఎవరు పోరాడతారో వాళ్ళని తిట్టండి, అర్థమైందా? దేశ విద్రోహిగా ఎవరు ఉంటారో వాళ్ళని తిట్టండి, అంతే తప్పించి మంచిగా మాట్లాడని తిట్టవద్దు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఒకటే కోరుకుంటున్నా. అంటే ఇలా మాట్లాడిన వాళ్ళ మీద ఇలాంటి దాడులు చేస్తూ ఉంటారా? అంటే కామెంట్స్ రూపంలో ఇవి విచ్చలవిడిగా తిట్టడం ఇలాంటివి చేస్తుంటారు వీళ్ళు? ఏమండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఒకటే కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీగా ఒక్కటిగా పోరాడబడండి. జనసేన పార్టీ 170 స్థానాలకు పోటీ చేస్తే నేను ఓటేయడానికి సిద్ధంగా ఉన్నా, లేకపోతే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా ఫోటోలు ఆడ పంపిస్తారు. అది అలా కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఏ విధంగా అంటారండి? ఎందుకంటే రేట్లు లేవని. రేట్లు లేవు కదా. రేట్లు లేవు. వేటికి రేట్లు లేవండి? పంటకే ధరలు బాగానే ఉన్నాయని చెప్తున్నారు కదా, మంచిగా. ఆడండి మిరకాయలకి ఆడండి, పొగాకి ఆడుంది, ఆడుంది కదండి. మరి ఇప్పుడు 12,000 ఆ మధ్యలో అమ్ముతుంది మిరగాయలు అని అంటున్నారు కదా, మిర్చి 12,000 అమ్మితే ఎడకిర్తిగా రైతు గిట్టో 20 తగలాల. ఇప్పుడు నిరుడు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ధర ఉందండి. జగన్మోహన్ రెడ్డి టైంలో ధర ఉందండి. ధర ఏమాత్రం ఉంది అప్పుడు? 20 దాకా ఉంది. 20,000 దాకా ఉంది. పొగాకు ఏమాత్రం ఉంది? పొగాకు కూడా 10-15 దాకా ఉంది. ఏ పార్టీ అండి మీరు? తెలుగుదేశం. తెలుగుదేశం అయ్యండి పంటలకు ధర లేదని చెప్తున్నారా? ధర లేదు, ఏం చెబుతారు, ఉండి ఏం చెబుతాం. మరి ఇప్పుడు పంట అనేది ఎక్కువగా పండితే మనకి వచ్చినాయా, ఏడొచ్చినాయి మనకి వచ్చినాయా? మిరగాయల కూలి వాళ్ళు వాళ్ళు అమ్మడానికి. కాదండి, మరి ఇప్పుడు పంట ఎక్కువగా పండితే ఇప్పుడు ఏమి వచ్చేది? రేట్లు ఇచ్చాడు అప్పుడు. అది ఏమన్నా మాట మిరగాయలు కూడా అమ్మినాయి అప్పుడు. అదేంది ఆ మాట, ఏ పార్టీ అయితే ఆ మాట కరెక్ట్గానే ఉండాలి. అంటే మీరు తెలుగుదేశం పార్టీ అయ్యకుండా కూడా చెప్తున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ధరలనే ఉన్నాయి. నేను ఇంతమంది నేను పుట్టినాక రెండో పార్టీ వేయలా, తెలుగుదేశానికి వేయలా. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో ధర ఉందని చెప్తున్నారు. ధరలు ఉన్నాయి, కాకపోతే అది రోజుకో కేసు ఉన్నాడు, నీ మీద కేసు, ఆడున్నాడు ఆడి మీద కేసు, డైలీ కేసులే, ఊరికే 10 కేసులు తగులుతాయి రోజు. మరి ఇప్పుడు రైతు భరోసా సంగతి ఏమైందండి? మనకి రైతులకి రైతు భరోసా చేస్తున్నాడు, ఈసాడు చేస్తున్నాడుగా. నేను చూడలేదు ఇంతమందికి. తీసుకొచ్చా, నేను తేలేదు ఇంకా. కాదండి, ఇప్పుడు పంట అనేది ఎక్కువగా పండింది అంటున్నారు ఈ సంవత్సరం, అందుకనే ధరలేదు అంటున్నారు కదా. మరి ఎక్కువ ఆడ పండింది పంట రేట్లు లేవులే. ఎక్కువ పండలేదా పంట? మామూలుగా మినిగా పండింది, దానికి రేట్ లేదు. మిడిల్గా పండిన దానికి కూడా లేదు. మిరకాయలు ఉన్నాయి, ఒక కోత కోసి అమ్ముకున్నా, రెండో కోత కొనలు అసలు ఎవడు మళ్ళా. కాదండి, అసలు పల్నాడు అంటే ఇప్పుడు విడిపోయింది కానీ, గుంటూరు నర్సపేట విడిపోయింది కానీ, ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులో అసలుకి మిర్చి అంటే బాగా ఫేమస్. అలాంటి పల్నాడు జిల్లాలో ఏమాత్రం అమ్మింది అసలు మిర్చి? లేదు, మార్కెట్ లేదు అసలు. మరి ధాన్యం సంగతి ఏమైంది? ధాన్యం మాకు లేవు. మిర్చి, పత్తి, పొగాకు మూడే. ఈ మూడింటికి వేటికి ధర లేదా? లేదు. పత్తికి కూడా? పత్తికి పర్లేదు, పత్తి పర్లేదు. అదేమన్నమాట, పత్తి కొన్నాడు బాగానే. ఎంపీ పవర్ మీద కొన్నాడు. మిరగాయల పొగాకు మరీ దూరం చేశాడు. నష్టాలు ఏమైనా వచ్చాయి అసలు మిర్చి పండేసిన వాళ్ళకి? ముందుకు రాలా, నష్టాలు బాగానే వచ్చినాయి. ఎకరానికి 2 లక్షలు కాడికి వచ్చాయి. నిరుడే మాత్రం వచ్చింది నష్టం జగన్ టైంలో. ఏంది నష్టం? నిరుడు కూడా వచ్చిందిలే కానీ రేటు ఉంది. నిరుడు పంట లేదు, రేటు ఉంది. ఓకే, థ్యాంక్ యూ.